YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. పార్టీ పదవులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. దాంతో ఆశావహులు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులంతా నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్న నాయకులకు ప్రతి సందర్భంలో ఏదో ఒక అంశం అడ్డు తగులుతోంది. ఈసారి పదవుల భర్తీపై అటు పార్టీ ఇటు ప్రభుత్వం డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. వారం 10 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టబోతోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇప్పటికే సమావేశమయ్యారు. కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై కసరత్తు మొదలుపెట్టారు. గత కొంతకాలంగా కసరత్తు జరుగుతున్నా ఆగుతూ వస్తోంది. ఈసారి సుమారు 25 నుంచి 30 కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేయాలని డిసైడ్ అయినట్టుగా సమాచారం. వీటితో పాటు కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్టుల భర్తీ కూడా కసరత్తు చేశారు. జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు నియమించి పదవుల భర్తీ చేయాలని నివేదిక కూడా ఇచ్చారు. దీంతో కార్పొరేషన్ చైర్మన్లతో పాటు కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవులను కూడా భర్తీ చేయబోతున్నారు. పార్టీల్లో పదవులు కూడా భర్తీ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా సమాచారం. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులతో పాటు కార్యదర్శుల పదవులు కూడా భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. పార్టీ కోసం పనిచేసిన వాళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్లలో మెజార్టీ నేతలకు పదవులొచ్చాయి. మిగిలిన నాయకుల్లో కొద్ది మంది పాతవారు, పార్టీ కోసం సీరియస్ గా పనిచేసిన వారున్నారు. వారికి కూడా పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళిప్పుడు నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ లేదంటే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ల చుట్టూ నాయకుల సిఫార్సు లెటర్లు తిరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పదవులు భర్తీ చేసే టీంలో కీలకం కాబట్టి వాళ్ల చుట్టూ తిరుగుతున్నారు. చూడాలి మరి. నాయకుల కసరత్తు చాలా రోజులుగా సాగుతోంది. పదవులు భర్తీ చేసే వరకు నమ్మలేం. కాంగ్రెస్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అనుకోకుండా పదవులు రావచ్చు, కాదు అంటే వచ్చే జాబితా కూడా ఆగొచ్చు. ఇలాగే 2 ఏళ్లుగా ఆగుతోంది. ఈసారైనా వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు కొందరు నాయకులు.